ఆడబిడ్డనిది పథకం కోసం కాదు. చంద్రబాబు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ను ఫర్ సేల్ పెట్టేశాడు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫర్ సేల్ పెట్టేసినాడు. సో దాని నుంచి ఏదన్నా తీసి ఇవ్వాలి అనే ఉద్దేశం మొదటి నుంచి కూడా మా పార్టీ వాదన అదే. మేము దగ్గర ఎవ్రీ ఇయర్ ఈ పథకాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి అంటే 70,000 కోట్ల దాకా అవుతుంది. అది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ చూసుకొని ఆదాయాలు చూసుకుంటే ఆ పథకాలు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మేము అట్లా నోటికొచ్చినట్టు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు నోటికొచ్చినట్టు చెప్పి ఈ రోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చేకల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా, ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది. దాంట్లో భాగంగానే మొన్న కూడా చూసినాము 1,90,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీఎండీసీకి సంబంధించినవి కూడా కేవలం ఒక 9,000 కోట్ల కోసం ఈ మైన్స్ అన్ని కూడా గ్యారంటీగా పెట్టే సందర్భం కూడా చూడడం జరిగింది. సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తోంది అందరికీ తెలిసినదే. సిట్ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు. సబ్మిట్ చేయకముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తాంటాయి. అది ఏ విధంగా అవుతుంది? ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్, జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంట్, ఇవి కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళు ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి. ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట, ఎలక్షన్లలో పనిచేసినారంటారు, 3,500 కోట్లకు 300 కోట్లు పనిచేసినారంట, మిగతా 2,300 కోట్లు ఎక్కడున్నాయి? ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులను సీజ్ చేశారనే ఒక పద్ధతిగా చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్ గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడా కానీ చూపించండి. ఒక జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు, సిట్ కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ 2 పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి? వీళ్ళు ఎవరైతే దోషిగా చెప్తారో అతనే పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్ లో వస్తుంది. ఇంకెక్కడుందంటారు దీంట్లో? సో ఈ సిట్కు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే. మీరు బాగా చూసినారు అంటే పోలీసులో కోర్టుకు వెళ్ళాము. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కోర్ట్ హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్, మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి. డెమోక్రటిక్ సిస్టమ్ లో ఈ విధంగా పోండి అని చెప్పినా గానీ అక్కడ ఉన్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది. మేము కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. దట్స్ బిఫోర్ ద కోర్ట్. మేబీ 23rd 24th ఎప్పుడో అని చెప్పారు. అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము తీసుకోవడం. మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే, ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి 3 మేము బౌన్స్ బ్యాక్ అవుతున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే, ఆ క్రౌడే దానికి నిదర్శనం. ఇంతకు 3 రిటర్న్ అవుతాము. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ